శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును. మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం, శ్రీకాళహస్తి, మేడారం, భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును. స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు, కొవ్వుగడ్డలు, గర్భసంచి చిన్నగా ఉండుట, తెల్ల బహిష్టు, ఎర్ర బహిష్టు, సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును. పురుషుల అంగ సమస్యలు, ఇంద్రియం కొరకు, నరాల బలహీనత, ఒంట్లో వేడి, వీర్యపుష్టి మరియు అన్ని రకాల కీళ్ల నొప్పులు, పక్షవాతం, ఆస్తమా, దగ్గు, అలర్జీ, తుమ్ములు, తలనొప్పి, కడుపు నొప్పి, అల్సర్, గ్యాస్ ట్రబుల్, తల వెంట్రుకలు రాలిపోవుట, లావు తగ్గాలన్నా, లావు పెరగాలన్నా, చిన్నపిల్లల జ్ఞాపక శక్తి, స్కిన్ అలర్జీ, సోరియాసిస్, ముఖమునందు తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, మొటిమలు మరియు 365 వ్యాధులకు 5670 వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును. సంప్రదించు సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. కోయరాజుల వనమూలికల వైద్యశాల, ఎస్ సహదేవరాజు, సెల్ 9663595542, బైపాస్ రోడ్, మైత్రి వైన్స్ షాప్ ఎదురుగల్లి, సంతోష్ నగర్ కాలనీ, రోడ్ నంబర్ 1, సంగారెడ్డి. నినాదం ఏమయ్యాలంటే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ఓట్ కా చోర్ అంటే గద్దె చోర్ అంటే గద్దె చోడు, ఓట్ చోర్ అంటే ఓట్ చోర్, ఓట్ చోర్, ఇది లెక్క. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మల్లికార్జున గాంధీ నాయకత్వం, ప్రియాంక గాంధీ నాయకత్వం, ప్రియాంక గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. हेलो आमिर, झंडा ले लो, झंडा ले लो, ले लो पूरे ले लो। हाँ फिर राहुल गांधी गारी नायकत्व, राहुल गांधी गारी नायकत्व,
చేస్తున్నారు. జెండా వందన కార్యక్రమం నేనే చెప్తున్నాను నాగరాజ్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి పట్టణంలో మా నాయకుడు జగ్గారెడ్డి గారి పిలుపు మేరకు అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు స్థానిక ఐబీ నుంచి ప్రభుత్వ ర్యాలీ గద్దె చోడ్ అనే నినాదంతో ఈరోజు బయలుదేరడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఓటర్ అనేవాడు చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఓటర్ సద్వినియోగం చేసుకునేలాగా చూస్తున్నారు. కానీ ఈ భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాలలో ఓట్లు దొంగ ఓట్లకు గురవుతున్నాయి. నిన్నాక మొన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో అన్ని ప్రెస్ విలేకరుల సమావేశంలో ఎట్లా ఓట్లు చోరైతున్నాయి దాని మీద సుప్రీంకోర్టుకు నివేదించుకుంటూ 65 లక్షల ఓట్లు కర్ణాటకలో ఏ విధంగా జరిగింది, మహారాష్ట్రలో ఏ విధంగా జరిగిందని రుజువులతో సహా అందరికీ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీని మీద మోడీ ప్రభుత్వం దుర్మార్గమైన చర్య చేసుకుంటూ ఓట్లన్నీ చోరీ చేసుకుంటూ అవతల విపక్షాల పార్టీలను అందరినీ ఓడగొట్టుకుంటూ ఈ విధంగా ఓట్లు నాశనం చేయడం అనేది పద్ధతికి కాదని నిరసనగా ఈరోజు వాళ్ళ పిలుపు మేరకు మొదటి పిలుపు మేరకు ఈరోజు చేయడము. కానీ 30 రోజులు ఈ నిరసన వ్యక్తం చేయమని చెప్పి మా యొక్క తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేయమని చెప్పారు. కాబట్టి మొదటి రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. మళ్ళీ ఇట్టి కార్యక్రమంలో మా యొక్క నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన ప్రకారము, వారి నిర్దేశం ప్రకారము, మా నాయకుడు జగ్గారెడ్డి సూచన ప్రకారము జిల్లా పార్టీ తరఫున, టౌన్ తరఫున జార్జ్ మ్యాథ్యూస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఉన్న కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సిడిఎస్ చైర్మన్, అలాగే అందరూ ప్రజాప్రతినిధుల సమక్షంలో, కార్యకర్త సమక్షంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలవడం జరిగింది. మరి గత కొన్ని రోజుల నుంచి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో భారతదేశంలో ఓట్లు ఏ విధంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందనే దాని మీద, మరియు ఓట్లు వాళ్ళకు నచ్చని వాళ్ళని తీసేయడము, వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్ళ ఓటర్ లిస్టులు ఒక్కొక్కరి పేరు మీద 10, 12 ఓట్లు ఒక్క పోలింగ్ బూత్లోనే ఉండడము మొన్న మనం చూడడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అటువంటి సంస్థ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తూ మరి ఇవన్నీ అవకతవకలకు పాల్పడుతుందని రుజువులతో సహా మొన్న రాహుల్ గాంధీ గారు బయటపెట్టడం జరిగింది. ఆ బయటపెట్టిన దానికి నిరసన చూస్తున్నాం, మనమంతా చూస్తున్నాము. ఒక మహిళ ఓటు 105 సంవత్సరాలు, ఒక్కరి ఓటే 12, 13 సార్లు ఉండడం, ఒక్క ఇంట్లో 80, 100 ఓట్లు ఉండడం, ఇలా ఎలక్షన్ కమిషన్ ఎన్నో అవకతవకలు చేస్తుందని ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆరోపించారో వారికి మద్దతుగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ఓట్ల చోరీ, ఈ ఎలక్షన్ సిస్టమ్ను మొత్తం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొలాప్స్ చేస్తుంది, వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటుందని ఏదైతే మేము ఆరోపణలు చేస్తున్నామో దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి పట్టణంలో ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. ఇక ముందు కూడా పార్టీ ఏ పోరాటం చేసినా కూడా ఈ డెమోక్రసీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.